చేసిపోతా ఉంటే స్టేషన్ శాఖ ఏంటి ఈ విమానాలు ఏంటండి? ఈ విమానాల గోల్ ఏంటి సార్? ఒక విషయం నేను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి విమాన ప్రయాణాలకు సంబంధించి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి విమాన ప్రయాణాలకు సంబంధించి నేను ఆర్టీ వేస్తున్నాను. నాకు ఇంకా ఆర్టీ రాలేదు. వచ్చిన తర్వాత నేను స్పష్టంగా మాట్లాడతా. ఒక్క నిమిషం సార్, సార్ 1 minute. వాళ్ళు అంతసేపు ఆరోపణ చేశారు కదా, దయచేసి సార్ మమ్మల్ని కూడా ప్రతిపక్షం గొంతు నొక్కదు. 12,000 ఉద్యోగాలు ఇచ్చేసామండి అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాడు. ఎవరు? మన వంశీ గారు. మరి 2,36,000 శాశ్వత ఉద్యోగాలు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత డిపార్ట్మెంట్ 22,297, డిఎస్సి 1998, 4,534, డిఎస్సి 2008, 14,610, జిఏడి 3,784, స్పెషల్ డిఎస్సి 1,807, పోలీస్ డిపార్ట్మెంట్ 6,511, మెడికల్ డిపార్ట్మెంట్ లో హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, అదేవిధంగా గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ 1,26,000 మంది, మొత్తంగా ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి 10,000 ఉద్యోగాలు ఇచ్చి శేఖర్ రెడ్డి గారు ఉద్యోగాలకు లిస్టు చదివారు. వాళ్ళ ఎన్నికలకు వాళ్ళు 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సమయంలో నేను జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీరు అది ఇవ్వలేదు కాబట్టి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. మీరు ఈ లిస్టులన్నీ కదా జగన్ యాక్సెప్ట్ చేసి ఉంటే మీకు నిరుద్యోగులు తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. మీ మీద నిరుద్యోగులు మీ మీద ఏ విధంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే 2024 ఎన్నికలకు ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడానికి ప్రధానమైనటువంటి కారణం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి అంశం. మీరు మీరు 2024 ప్రజలకు సమాధానం చెబుతుంటే ఖచ్చితంగా మీకు కనీసమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షమైన వచ్చుంటేది. మీరు జాబ్లెస్ క్యాలెండర్ లో రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఇచ్చిన మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లిస్టులు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ఆల్రెడీ ఓడిపోయారు, 11 సీట్లతో మూలలు కూర్చున్నారు, మిమ్మల్ని మూలలు కూర్చోబెట్టారు. ఈ రోజున ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడుకైనా తెలుసుకొని ప్రజల తరపున మాట్లాడటం నేర్చుకోవాలి. ఈయన చెప్పినటువంటి పరకామణి కేసులో ఏ విధంగా అయితే దొంగని దాతగా మార్చారో, దొంగ సొమ్ముని ఈ రోజున విరాళంగా మార్చినటువంటి పరిస్థితి ఉందో, ఎందుకలా మార్చాల్సి వచ్చింది? కారణం ఏంటంటే వీళ్ళందరూ దొరుకుతారు అనేటువంటి దాని మీద. మీరు అదే విధంగా పాలు లేకుండా నెయ్యికి సంబంధించినటువంటి నిబంధనలు మార్చారు అని అంటే దాని మీద ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే 2018లో ఫ్రీజ్ అవుతుందండి. మీ వాయిస్ మీది బండారిది ఇద్దరిది ఫ్రీజ్ అవుతుంది. నేను ముందే చెప్పాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాయిస్. మాట్లాడితే సైలెంట్ అయిపోతుంది. దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రోజున టిటిడి చైర్మన్లుగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీద ఉంది. ఆ రోజున టెండర్లు మార్చడానికి 50 లక్షల రూపాయలు ఒక వైవి సుబ్బారెడ్డి పిఏ తీసుకున్నాడు అనేటువంటి దాని మీద సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి అంశం. 50 లక్షల రూపాయలు ఒక పిఏ తీసుకోగలరా? పిఏ ఒక టెండర్ లో మార్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక డైరీ నుంచి ఇంకో డైరీకి సంబంధించినటువంటి విషయాలు నిర్ణయాలు చేయగలిగినటువంటి శక్తి ఒక పిఏకి ఉంటుందా? మాట్లాడితే అర్థం కాదండి. అర్థం కావట్లేదండి. ఇద్దరు మాట్లాడితే ఒక నిమిషం ఉండండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఆ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దోషిగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది.
దాన్ని Right, కేసు okay. చేయండి మీరు. Okay, okay. కేసు చేయకుండా Okay. మీరు వర్మ గారు, రవికుమార్ అనేటువంటి వర్మ గారు, వ్యక్తి దొంగతనం చేసి వర్మ గారు, నాకు ఇవ్వాలి, ఏ వర్మ గారు, కేసు Okay, okay. మాఫీ వర్మ గారు, ప్రయత్నం చేశారు. సరే, సరే, okay, కృష్ణారెడ్డి గారు. మీరు దొంగలకి వర్మ గారు, కాపలా కాసేటువంటి దొంగలకి Okay, కృష్ణారెడ్డి గారు. Okay, కృష్ణారెడ్డి గారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారు. ఏదైనా వర్మ సమర్థించుకుంటారు. కృష్ణారెడ్డి, చెప్పండి శేఖర్ రెడ్డి, fast గా. చెప్పండి, వర్మ గారు. అయ్యో, ఒక్క నిమిషం అండి, fast గా చేయండి. శేఖర్. ఇప్పుడు నేను శేఖర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అవును. శేఖర్ రెడ్డి నా టైం వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను వర్మ గారు, ఒక్క నిమిషం అండి, వినండి ఆయన నేను మాట. ఒకటి అడుగు- ఆయనకి ఇవ్వండి. వర్మ గారు, నేను సరే, ఒక ఒక్క ప్రశ్న నిమిషం వెయిట్ చేయండి. 2023 ఏప్రిల్లో పరకామణికి సంబంధించినటువంటి కేసు నమోదైతే మేలోనే ఛార్జ్ షీట్ వేసి అదే ఏడాది సెప్టెంబర్ లో లోక్ అదాలత్ లో కేసు రాజీ చేయటం వెనక దొంగని దాతగా మార్చటం వెనక Okay. నిబంధనలు మార్చి బహిరంగ ప్రకటన చేయకపోవటం వెనక ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాత్ర ఉందని సిట్టు ఈ రోజున అనుమానిస్తుంది అనేటువంటి అంశం మీద మీరు ఏం సమాధానం చెప్తారు Okay, చెప్పండి. okay, okay, ఆ శేఖర్. రోజున ఎందుకు నిబంధనలు మార్చారో చెప్పండి. చెప్తానండి. వర్మ గారు ఒక్క నిమిషం చెప్తాను. వర్మ గారు ఒక్క నిమిషం. సార్, బోలే బాబా డైరీ 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వ్యక్తులు ఇంకా ఆ డైరీని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటే Wait, శేఖర్, ఆ రకంగా మాట్లాడకండి, మీ పాయింట్ చెప్పండి. ఆయన అడిగిన దానికి ఏదో పర్సనల్ అటాక్ వద్దు. తెలుగుదేశం పార్టీ కుక్క బిస్కెట్లకు ఆశపడి ఎంత అవతారాలు ఓకే శేఖర్, పర్సనల్ గా వద్దండి, మీ పాయింట్ మాట్లాడండి. విమర్శలు వద్దు. శేఖర్, మీకు నేను అవకాశం ఇచ్చేది, మీరు పాయింట్ మాట్లాడండి. ఆయన ఒకటి అడిగారు, దాని సమాధానం చెప్పండి. అందుకే పర్సనల్ గా అటాక్ వద్దు. స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తప్పు చేసేటువంటి వాళ్ళని జైలు యాత్రలు చేసి వాళ్ళని పరామర్శించేటువంటి పరిస్థితి మీద ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా కృష్ణాంజలి గారు వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ అంగీకరించేది లేదు. మిమ్మల్ని మీ తప్పుల్ని అంగీకరించాము, ప్రశ్నించాము. మిమ్మల్ని అందుకని ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక చర్యలు, అవినీతి కార్యకలాపాలు, అప్రజాస్వామిక చర్యలు, వీటిని ఖచ్చితంగా కృష్ణాంజలి గారు ఒకసారి మీరన్నా వినాలండి. ఒక నిమిషం శేఖర్ ఒక మాట వినండి. శేఖర్ ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు నేను చెప్తాను. శేఖర్ నా మాట వినాలి. శేఖర్ నా మాట వినండి. మీరు ఏవైనా మాట్లాడాలంటే ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు పర్సనల్ గా అటాక్లు ఎవరిని చేయొద్దు, అది కరెక్ట్ కాదు. డిబేట్ లో మీరు ఏమైనా పాయింట్ చెప్పాలనుకుంటే వెంటనే చెప్పండి, ఫాస్ట్ గా. సార్, నేను అడిగాను సార్, ఇది బోలే బాబా డైరీ 2018లో కదా వచ్చింది. మీ కళ్ళు కనిపించకపోతే నేను కంటి ఆపరేషన్ చేపిస్తా అంటున్నా. సార్, నేనేం చేయమంటావు? పరకామణి కేసులో ఎందుకు రాజీ చేయించారు అని అడిగారు సార్. పరకామణి కేసులో రాజీ చేయించడం వెనక ఓ మాజీ న్యాయమూర్తి ఉన్నారు, ఆయన సమక్షంలోనే జరిగింది అని చెప్పి వర్లరామయ్య గారు మాట్లాడారు. మరి ఆ మాజీ న్యాయమూర్తి కనిపిస్తున్నాడు. మరి న్యాయమూర్తి సమక్షంలో జరిగిందని కోర్టు సమక్షంలో సార్, కోర్టు సమక్షంలో లోక్ అదాలత్ లో జరిగింది సార్. లోక్ అదాలత్ అంటే జడ్జి గారు అదే తప్పు అని ఇప్పుడు ఈ రోజున హైకోర్టు, అందుకనే అది తప్పు కాబట్టి లోక్ అదాలత్ చేసిందే తప్పు కాబట్టి హైకోర్టు ఇప్పుడు పునర్విచారణకు ఆదేశించడం వెనక లోక్ అదాలత్ చేసింది తప్పు అని హైకోర్టు ఈ రోజున పునర్విచారణకు ఆదేశించింది. ఆ మాత్రం కామన్ సెన్స్ తెలియకపోతే లోక్ అదాలత్ చేసింది తప్పు. ప్రభుత్వ ధనము, అదే విధంగా ప్రభుత్వ ధనాన్ని దురుపయోగం చేసి
అవినీతికి సరే, సరే, పాల్పడినటువంటి సరే. వారికి సంబంధించినటువంటి విషయంలో కేసుల్లో ఓకే, ఓకే. చట్టబద్ధంగా లేదు. అందుకని హైకోర్టు సరే, సరే, ఓకే. సరే, సరే. హైకోర్టు ఇచ్చినటువంటి కేసు ఓకే అండి. సార్ ఆ. సార్ ఒక్క నిమిషం ఆయన చెప్పినాకే నేను అడుగుతున్నాను. లోక్ అదాలత్లో చేశారన్నారు. లోక్ అదాలత్ తప్ప సరే హైకోర్టు రిజల్ట్ చూద్దాం, రిజల్ట్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ మోచేతి నీళ్ళు తాగే కుక్కల వెయిట్ అండి, వెయిట్ మీరు పర్సనల్ అటాక్ లేదు, మీరు పాయింట్ గురించి మాట్లాడుకున్నాను. ఇదిగో ఇలాంటి చౌకబారు విమర్శల్ని కనీసంగా చౌకబారు విమర్శల్ని లెక్క చేయము. ఇలాంటి చౌకబారు విమర్శల్ని లెక్క చేయము. ఓకే, ఓకే. మీకు చేత అయితే మీరు అవినీతికి పాల్పడలేదంటే నిరూపించుకోండి. మీకు చేత కాక మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవటానికి, మీరు చేసినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు చేసినటువంటి అక్రమాల వల్ల మీకు 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. ఓకే, ఓకే. సిగ్గు తెచ్చుకోండి. రైట్, రైట్. మీరు ఓకే, సార్. సిగ్గు తెచ్చుకోకుండా ఏమి మాట్లాడినా సరే ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీకు ప్రతిపక్ష వర్గాల వల్ల చేసేటువంటి విషయాన్ని మీరు గమనించండి.